సో 45 మంది ఆ అధిష్టాన దేవతల పేర్లేంటి? అయితే ఈ ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత 45 దేవతలు వచ్చేస్తారండి. వాస్తులో టోటల్ గేమ్ ఈజ్ ఏ టోటల్లీ మొత్తం ఏది రొటేషన్ అంతా జరిగేదంతా కూడా ఈ 45 ఎనర్జీస్ తోటే. ఫస్ట్ పుట్టింది బ్రహ్మ భూధర్ ఆర్యమ 5 అయ్యారు అన్నాను. తర్వాత ఆ బ్రహ్మ భూధర్ ఆర్యమ వివాస్వాంతో పాటు ఆ ఆప అపవస్థ సవిత సవిత్ర ఇంద్ర జయ రుద్ర రాజేక్షమ అనేవి ల్యాండ్ లోపల ఉంటాయి. ఓకే. తర్వాత ఈశాన్యం నుండి మొదలుకొని ఆగ్నేయం వరకు, ఆగ్నేయం నుండి నైరుతి వరకు, నైరుతి నుండి వాయువ్యం, వాయువ్యం నుండి ఈశాన్యం వరకు మొత్తము 32 ఎంట్రీలు ఉంటాయండి మనకు. ఇంతవరకు అందరు కూడా చెప్పినవే ఏంటిది? ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. ఇది మళ్ళీ దీంట్లో ఇంకా 8 ఉంటాయండి. నార్త్ ఈస్ట్, అవునా? ఈస్ట్ నార్త్ ఈస్ట్, ఈస్ట్ సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, వెస్ట్ సౌత్ వెస్ట్, వెస్ట్ నార్త్ వెస్ట్, నార్త్ వెస్ట్. ఇట్లా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అయితే ఇవన్నీ విన్నవే, మనం విన్నవి నేను రిపీట్ చేయదలుచుకోవాలి, షార్ట్ కట్ గా చెప్తున్నారు. అయితే 45 ఎనర్జీస్లో మనకి 33 దేవతా ఎనర్జీస్ అండి. ఈ మనం ఇప్పుడు మీ ఆఫీస్లో కూడా ఎట్ ప్రెజెంట్ బిఎస్ ఛానల్ శ్రీనివాస్ గారి ఆఫీస్లో కూడా 45 ఎనర్జీస్ ఉన్నాయి. ఈ 45 ఎనర్జీస్లో 33 కోట్ల దేవతలు అంటారు కదా, అలాగే 33 దేవతలు ఉన్నారు. 12 మంది ఎవరు ఉన్నారండి అని మీరు అడగవచ్చు. 12 మంది ఎవరండి అని అంటే అవి అసురులు. మన వాస్తులో ఏదైనా మిస్టేక్ జరిగితే శిక్షించడానికి 12 మంది అసురులు ఉన్నారు. ఓకే. అయితే ఇప్పటి వరకు మీకు బ్రహ్మ భూధర ఆర్యమ వివాస్వాన్ మిత్ర గురించి చెప్పా. ఆపవస్థ సవిత సవిత్ర ఇంద్ర జయ రుద్ర రాజ్యక్షమ అనే వాటి గురించి చెప్పా. ఇప్పుడు ఈ టోటల్ 45 అంటే మనకి 4 మూలలో ఏదైతే మన ఆఫీస్ 4 మూలలుగా ఉందో అక్కడ నార్త్ ఈస్ట్ అండి, నార్త్ ఈస్ట్ పూజలు అండి, నార్త్ ఈస్ట్ దేవుళ్ళు అండి, అదండి ఇదండి, ఇల్లు పీకి పందిరి వేయండి, ఎన్నో విన్నాం సార్. కాబట్టి మనకు నార్త్ ఈస్ట్లో ఏముందంటే వాస్తు పురుషుడి తల ఉందండి. తల, ఓకే, ఈ తల భాగము నార్త్ ఈస్ట్ లో ఉంటది. రైట్. ఈ మన ఇంటికి ఒక ప్రాణం ఉంది. ఆ ప్రాణానికి అధిపతి అయినటువంటి పేరే వాస్తు పురుషుడు. ఈ వాస్తు పురుషుడు ఎలా వచ్చాడంటే దేవతలు రాక్షసులు వీళ్ళిద్దరి మధ్యలో భూమిలో మొట్టమొదట ఆధిపత్యం కావాలని యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడితో అంగదుడనే రాక్షసుడు రాక్షసుల వైపు నుండి యుద్ధానికి వెళ్ళాడనమాట. ఈ అంగదుడు పరమేశ్వరుడు ఇద్దరు కూడా కొన్ని వందల వేల సంవత్సరాలు యుద్ధం చేశారు. మన సృష్టి ఊరికే రాలేదండి. శివుడు అలా చేశాడు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన గుట్టదని అంటారు. అంటే దానికి ఒక కారణం ఉంది. అంటే రాక్షసుడి ఇలా శివుడు ఊదేస్తే వెళ్ళిపోతాడు. కానీ 4 యుగాలు జరగాలంటే ఏదైనా కథ ఉండాలి కదా. అందుకే శివుడు ఏం చేశాడంటే ముచ్చటగా యుద్ధం చేశాడు. కొన్ని సంవత్సరాలు చేసినప్పుడు అలసిపోతారు కదండి. అలసిపోయి అంగదుడు పరమేశ్వరుడు అలా కూర్చున్నారంట. కూర్చున్నప్పుడు నుండి వారిద్దరి తల నుండి చెమట బిందువులు వచ్చి కింద రాలి పడ్డాయి భూమిపైన. పడినప్పుడు ఆ చెమట బిందువులే వాస్తు పురుషుడు అన్నమాట. ఈ వాస్తు పురుషుడు ఎక్కడ ఉంటాడు? మన 4 మూలల్లో ఉన్నటువంటి మన ఆఫీస్లోనే ఉన్నాడు అనుకుందాం. కరెక్ట్. ఆ నార్త్ ఈస్ట్ అని పెద్దలు చెప్తున్నారు కదండి. ఆ నార్త్ ఈస్ట్లో ఆయన తల భాగం ఉంటుంది. సౌత్ ఈస్ట్కి ఆయన భుజం వస్తుంది. నార్త్ వెస్ట్కి ఆయన భుజం వస్తుంది. ఆయన కాళ్ళు వచ్చేసి సౌత్ వెస్ట్లో వస్తున్నాయి. ఈ ప్రాణం అనేది మన ఇంట్లో వాస్తు పురుషుడిగా ఉన్నాడండి. ఈ వాస్తు పురుషుడిని మనం ఎంతగా ప్రేమిస్తామో, మన పూర్వీకులు ఎంతగా ప్రేమించారో వారి సుకృత ఫలమే ఈరోజు
అపర కోటీశ్వరులుగా ఉండి ఎంత కూర్చొని తిన్నా తరిగిపోనంత ధనంతో ఉన్నటువంటి వారు ఎవరండి అంటే ఈ వాస్తు పురుషుణ్ణి చక్కగా ప్రేమించి లాలించి పూజించి మెప్పించుకున్నటువంటి వశపరుచుకున్న వాళ్ళు. వాళ్ళే అంత ధనికులుగా ఉన్నారు. కాబట్టి ఈ వాస్తు పురుషుడు మన ఆఫీస్లోను మన ఇంట్లోనూ ఉంటాడు. నేను ఇందాక మీకు చెప్పినటువంటి స్లోగన్ ఏంటండి, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మరి ఇంట గెలవడం అంటే ఏంటండి అంటే ఈ వాస్తు పురుషుణ్ణి మనము తల భాగాన బోర్ వెయ్యకూడదు. ఎవరైతే మనం ఇంటికి వాటర్ కోసం బోర్ వేస్తారు కదా, బోర్ వేసినప్పుడు ఏమవుతుంది, తలలో బుల్లెట్, ఇది 6 అడుగుల బుల్లెట్ అంటాం కదండి, అలా బుల్లెట్ దింపినట్టే కదా, ఎంత పాపం అండి అది. అలా డ్రిల్ గనక అక్కడ పడితే నేను ఈరోజు మీ ఛానల్ మాధ్యంగా చెప్తున్నానండి, గ్యారంటీగా ఎవరికి కూడా నార్త్ ఈస్ట్ అనేది కరెక్ట్గా ఎక్కడ ఉందో తెలియదు. వై? బికాస్ ఇప్పుడు మాది బాగానే ఉందిగా, ఇక అది నార్త్ ఈస్ట్, అది అవునండి కరెక్ట్గానే ఉంది లేదా. నేను అనేది పిన్ పాయింట్ అండి. మీరు ఇక్కడ నార్త్ ఈస్ట్ ఉందని అనుకుంటారు మూల, కానీ అది మూల కాదు. నేను ఇప్పుడే మీకు ల్యాప్టాప్లో చూపిస్తానండి. గూగుల్ ఎర్త్ ద్వారా మీ బిల్డింగ్ని నేను మెజర్ చేస్తా. గూగుల్ ఎర్త్ ద్వారా మీ స్లాఫ్ ఉంటుంది కదా, పైన బిల్డింగ్ ఉంది, వచ్చేటప్పుడు చూసి బిఎస్ ఛానల్ అని పెద్దగా రాసి పెట్టారు, చాలా బాగుంది. సో ఈ బిల్డింగ్ పైన స్లాఫ్ ఉంది, దీన్ని నేను గూగుల్ ఎర్త్లో చూసి దాన్ని డిగ్రీస్ హౌ మెనీ డిగ్రీస్ టిల్టెడ్ అనేది నేను చూస్తే అది టిల్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనము గూగుల్ ఎర్త్లో మన సిటీని చూస్తే ఏ ఫ్లాట్ అయినా స్ట్రేట్గా ఉంటుందా అండి? టోటల్గా అన్ని చిందరవందరే ఉంటాయి కదా. అలాగే మన బిల్డింగ్ కూడా కొంచెం అటు తిరిగి ఉంటుంది. మీరు అనుకుంటున్నట్టు ఆ మూల నార్త్ ఈస్ట్ కాదు, కొంచెం అటో ఇటో ఉంటుంది, మొత్తం కాదండి. నేను అదే ఈ ఛానల్, మన బిఎస్ ఛానల్ ద్వారా నేను చూసే ప్రేక్షకులకు అందరికీ చెప్పబోతున్నది ఏంటండి అంటే, మీరు చూస్తున్నదే తూర్పు కాదు, ఎగ్జాక్ట్ గా తూర్పు అనేది అది కాదు. అది ఒక వాస్తు కన్సల్టెంట్ అనే ఆయన కంపాస్ కూడా కాకుండా గూగుల్ ఎర్త్ ద్వారా దానికి ఎక్యూర్గా కరెక్ట్గా మెజర్ చేసి పిన్ పాయింట్ ఈస్ట్ ఎక్కడ ఉందని మేము చెప్పగలము. మమ్మల్ని సంప్రదిస్తే మా వాస్తు ఆఫీస్ ఉంది, టీం ఉంది, దానికి ఇది చేస్తే మీకు పర్ఫెక్ట్గా ఎక్కడొచ్చింది అనేది మా ద్వారా తెలుసుకోగలుగుతారు. ఆ విధంగా మన ఇంట్లో వాస్తు పురుషుడు ఉంటాడండి. ఆ వాస్తు పురుషుడు ఉన్న చోట 32 ఎంట్రీలు ఉన్నాయండి మనకి. 32 ఎంట్రీస్ ఫర్ అవర్ లివింగ్ ఏరియా. మనం ఉంటున్నటువంటి ఏరియాలో 32 ఎంట్రీలు ఉన్నాయి. ఈ 32 ఎంట్రీల్లో కుబేర తాళం చెవి అనేది బంగారు తాళం చెవి అంటాము. ఇవి ఇచ్చేవి 4 దిశలు ఉన్నాయి. 4 దిశలు ఉన్నాయండి. ఈ 4 దిశల్లో మొట్టమొదట దిశ అనేది అగ్ని పురాణం నుండి వచ్చినది. మనకు కుబేరుడు ఈ మన ఉత్తరంలో దీనికి ఉత్తరంలో ఉన్న గోడ ఉందనుకోండి, సపోజ్ దానికి 8 భాగాలుగా చేశారు విశ్వకర్మ ప్రకాశుడు.